వెళ్ళి దాని మూతి కడుగు. ఏం కావాలా నీకు? నేను పెళ్లి చూపుడికి వెళ్తున్నానండి. ఏంటి పెళ్లి చూపులా? నీకు రెండు మంచి విషయాలు చెప్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అత్తగారు సైకిల్ పెడతా అంటే బైక్ అడుగు. ఓకే. బైక్ పెడతా అంటే కార్ అడుగు. అమ్మాయిని ఇస్తాంటే వాళ్ళ అమ్మని అడుగు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నా. యాక్చువల్లీ ఈ వ్లాగ్ దేని గురించి అంటే, మేమైతే ఒక ఫంక్షన్కి వెళ్ళాం. బట్ అక్కడ ఒక సర్ప్రైజ్ అయితే ఉందన్నమాట. అదేంటంటే, మేము ఫస్ట్ టైము జబర్దస్త్ టీంని అయితే కలిసామన్నమాట. జబర్దస్త్లో బుల్లెట్ భాస్కర్ వీళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళందరిని అయితే కలిసామన్నమాట. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో మేము ఎలా వెళ్ళాం, మా జర్నీ ఏంటి, అండ్ ఫంక్షన్ అండ్ ఆ జబర్దస్త్ టీం కామెడీ అన్నీ అయితే ఈ వ్లాగ్లో ఉంటాయి. డెఫినెట్గా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి గైస్. యాక్చువల్లీ మార్నింగ్ అయితే బయలుదేరాం అనమాట. ఇంకా మేము మా లగేజ్ మొత్తం కార్లో అయితే పెట్టుకుంటున్నాం. ఈ ఫంక్షన్ వచ్చేసి నూజివీడులో అనమాట. ఇది ఒక బర్త్డే ఫంక్షన్ అనమాట. సో ఆ ఫంక్షన్కి గెస్ట్గా అయితే జబర్దస్త్ టీంని అయితే పిలిచారు. సో మేము ఆ ఫంక్షన్కే వెళ్తున్నాము. ఇంకా మేమంతా లగేజ్ అయితే లోన చదువుకుంటున్నాం అనమాట. మా అమ్మగారు వాళ్ళది హనుమాన్ జంక్షన్ అంటే నూజివీడికి వెళ్ళే దారిలోనే మా పుట్టిల్లు అక్కడే అనమాట. సో ఆవిడనైతే అక్కడ మధ్యలో దింపేసి మేమైతే నూజివీడు వెళ్తాము. ఎవరికైనా జర్నీ అంటే చాలా ఇష్టం కదా, నాకైతే చాలా 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 ఇష్టం. ఇంకా మా పిల్లలు కూడా సూపర్ ఎగ్జైటింగ్గా ఉన్నారనమాట. అంటే వాళ్ళకి అలాగా వెళ్ళటం అవన్నీ చాలా బాగుంటుంది కదా పిల్లలకి, కానీ మనకైనా సరే అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. సో మేమందరం అయితే ప్రయాణం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా మేమందరం మాట్లాడుకుంటూ ఇంకా మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసాం అనమాట. మనం బయలుదేరేటప్పుడే అన్నీ చూసుకోవాలి కదా. యాక్చువల్లీ మేమైతే పెట్రోల్ అయితే కొట్టించుకుంటున్నాం. అంతేకాకుండా మా టైర్స్లో గాలి అది కూడా తగ్గిందనమాట. సో గాలి కూడా పెట్టించుకుంటాం అనమాట. సో అన్ని వాటర్ అవన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా చూసుకోవాలి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు. అండ్ ఇది వచ్చేసి మా ఏలూరులో ఉన్న సిఎంఆర్ మాల్.
ఇంకా హనుమాన్ జంక్షన్ అయితే వచ్చేసాం. ఇక్కడ మా అమ్మగారు అయితే దిగిపోతున్నారన్నమాట. ఇక్కడ నుంచి మేమైతే ఇంకా నూజివీడు అయితే వెళ్తాము. చిన్నోడైతే చాక్లెట్ ఫౌంటైన్ పెడితే ఇంకా అదైతే తింటున్నాడు. ఇంకా ఇక్కడైతే చాలా పాప్కార్న్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ పిల్లలకి ఇలా డ్రాయింగ్ కూడా వేస్తున్నారు అన్నమాట, ఒక టాటూ లాగా. ఇటు వచ్చి వాటర్ కలర్స్, సో మనం వాష్ చేసుకుంటే పోతుంది. పిల్లలు కాబట్టి కొంచెం వాటర్ కలర్స్ అయితే యూజ్ చేసి వాళ్ళ ఆనందం కోసం అయితే ఈ టాటూస్ అయితే వేస్తున్నారు. అండ్ మధ్యలో అయితే కొన్ని స్నాక్స్ అయి పెట్టారు. సో అవి తినేసి ఇంకా ప్రోగ్రామ్స్ అయితే చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఒక మ్యాజిక్ షో జరుగుతుందన్నమాట. అక్కడ ఒక సంచిలో నుంచి అంటే ఒక బ్యాగ్లో నుంచి పిజ్జాని అయితే తీస్తారంట. సో ఏంటో చూద్దాం. వయసులో పెద్దవాళ్ళంటే చంటి గారు మాకు ఇక్కడ మా గురువు గారు, మా బుల్లెట్ భాస్కర్ గారు. తర్వాత నేను ఇంకా పెద్దవాడు ఎవరు తెలుసా, హరీష్ గారు. ఒక్కడి డీజే వద్దు సార్ గుడిపోతుంది. అవును తాగొచ్చా? ఈ ఆడలు మేకప్ లో మానేస్తే నూజివీడులో 4 ఎకరాలు కొనొచ్చు. మీరు ఏమైనా చెప్పామా? సరే, ఇక్కడ అబ్బాయిలు నవ్వుతున్నారు, అసలు తాగడం వల్ల లాభాలు ఉన్నాయా? అమ్మా, ఆడవాళ్ళు తిట్టుకుంటే ఉన్నాయి. తాగడం వల్ల మొదటి లాభం చెప్పండి. తాగినండి ఎవడు అప్పడదు. ఎందుకు? ఎందుకంటే ఈడు అప్పు చేసుకుని తాగుతుంటాడు. తాగినండి ఇంటికి దొంగతనానికి ఎవడు రాడు. ఎందుకు? ఉన్నవన్నీ ఈడు అప్పుతో తాగుతుంటాడు. ఇంకా ముఖ్యంగా తాగుబోతులకి ముసలిదానం రాదు. ఎందుకండి? తాగి మధ్యలోనే పోతాం, అంతవరకు ఉన్నాం.
ఏమండి మీరు అలా తాగొస్తే నైట్ పడుకునేటప్పుడు ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా? అమ్మా తాగకుండా వెళ్ళి దీని పక్కన పడుకోవడం ఎంత ఇబ్బంది వచ్చింది. గొడుగు ఆ? నీకేం కావాలో అడుగు. వెళ్ళి దాని మూతి కడుగు. ఏం కావాలా నీకు? నేను పెళ్లి చూపుడికి వెళ్తున్నానండి. ఏంటి పెళ్లి చెప్పురా? ఆ. నీకు రెండు మంచి విషయాలు చెప్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అత్తగారు సైకిల్ పెడతా అంటే బైక్ అడుగు, ఓకే. బైక్ పెడతా అంటే కార్ అడుగు. అమ్మాయిని స్టార్ట్ చేయి. ఆ నమ్మను అడుగు. ఒకసారి మన అమ్మాయి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఫస్ట్ టైం స్కిట్ చేస్తుంది పాపా. స్కిట్ ఏంటంటే నీకు పెళ్లి చూపులు. ఓకే అయితే ఓకే. నిజంగా పెళ్లి చేయాలంటే నూజు నీళ్ళు 20 ఎకరాలు అమ్మాలి. ఉత్తుత్తి పెళ్లి చూపులు. ఓకేనా? ఓకే గట్టిగా ఓకే. కూర్చో. నీకు ఒక నాన్నని పరిచయం చేస్తా. అరే నరేష్, నేనే నాన్న. ఏదో ఒకసారి మీ నాన్న నాన్న అమ్మా ఇంటికి ఎప్పుడు పెట్టింది? అది కాదు, నీ సొంత నాన్నగా అంత ప్రేమ చూపించాడు నాన్నని. సరే మీరంతా గట్టిగా చెప్పండి. చాలా మంది ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే అబద్ధాలు ఆడతారు. అలా అబద్ధాలు ఆడితే ఏం చేసుకోవచ్చు చూద్దాం. ఒకసారి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ నరేష్ గారు. ఆ. చాలా కలర్ చాలా బాగుంది. ఆ. నీకు ఒక షర్ట్ ఒక ప్యాంట్ వస్తుంది. ఆ. ఒట్టు మిగిలితే ఏం చేస్తావు? నేను కట్టాలు కుట్టిస్తాను. సార్ ఎవర్రా మీరు అంతే? సార్ మర్చిపోయింది సార్, మీ షర్ట్ మ్యాచ్ చేయండి. ఏది కలర్ బాగుంటుంది సార్. మీరు ఇంకొంచెం వెళ్ళిపోండి. ఇంకా కేక్ కట్ చేసే టైం అయితే వచ్చేసింది. ఇంకా మేమందరం అయితే రెడీగా ఉన్నాము. ఒక స్పెషల్ సాంగ్ అండ్ స్పెషల్ ఎంట్రన్స్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే ఇలా జరుగుతుంది, చూసేయండి మరి. పిల్లలతో ఇక్కడైతే డ్యాన్స్ చేపిస్తున్నారు. పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు. ఎదురైతే మనకి డ్యాన్స్ మాస్టర్ ఉన్నారు, స్టెప్స్ కూడా చెప్తున్నారు అనమాట. అంతేకాకుండా పెద్దవాళ్ళతో కూడా డ్యాన్స్లు అయితే వేయించారు. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఇలా అయితే ఫంక్షన్ చాలా బాగా జరిగింది. ఇంకా ఫైనల్లీ ఫుడ్ తినేసి ఇంకా మనం బాయ్ చెప్పేసి వెళ్ళిపోవడమే అనమాట. ఫుడ్ అయితే కింద ఉంది. సో ఫుడ్ దగ్గరికి వెళ్ళి లంచ్ చేసేసి ఇంటికైతే బయలుదేరిపోదాము. ఫైనలీ ఈ వ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి గైస్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను, చూసేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్.
అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను మరి. బాయ్ బాయ్.